దాసరి సత్యనారాయణ గారికి, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు, సామాజిక రుగ్మతలపై పోరాడుతున్నటువంటి అంకుశం ఉప్పాళ్ళ సుబ్బారావు గారికి, వేదికలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు అయ్యాజీ వేమ గారికి, శ్రీనివాసరావు గారికి, ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ, పత్రికా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు గారి మీద ఒక పాట తీశారు. ఆ పాట అర్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది ఈ చట్టం వచ్చినప్పుడు అర్థమైంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో అని ఆ పల్లం మొదలు. అంటే చట్టం ఏంటి, న్యాయం ఏంటి, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి, ఆ తెర ఏంటి, ఆ పొర ఏంటి అని ఆలోచించారు. ఇప్పుడు అర్థమైందన్నమాట. నల్ల చట్టాలు కొన్ని ఉంటాయి, అందులో న్యాయం ఉండదు. ఇటువంటి నల్ల చట్టాలని తిప్పికొట్టే అలవాటు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది. అనేక ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాలన్నీ గెలిచినాయి. విప్లవాలు, తిరుగుబాట్లు బీగిపోయే కానీ ఉద్యమాలు గెలిచినటువంటి చరిత్ర ఓపెన్గా ఉన్నాయి. ప్రతి ఉద్యమం కూడా గెలిచింది. అలాగే ఇప్పుడు కూడా ఈ చట్టం మీద ఒక ఉద్యమం వచ్చింది, ఆరంభమైంది. కానీ వచ్చిన ఉద్యమం ఉధృతంగా సాగకముందే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఈ చట్టాన్ని రద్దు చేస్తామని. ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తాం. మనందరం ఇప్పుడు కూటమి విజయానికి కృషి చేయాలి. ప్రతి కోడలిలో, మన రామాయణం అడ్వకేట్ గారు చెప్పినట్టుగా, ప్రతి కోడలిలో, ప్రతి పేటలో, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి కూటమికి ఓటేయమని చెప్పాలి. అసలు ఈ చట్టం 1989లో ప్రణాళికా సంఘం ప్రతిపాదన వల్ల వెలుగు చూసింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో. కానీ ఈ చట్టం ఆస్ట్రేలియా లాంటి 30-40 దేశాల్లో అమల్లో ఉంది. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. కుస్తీ కడితే భార్య అవుతుంది. ఇక్కడ పట్టాదారు పాసు పుస్తకం ఉంటే ఆస్తి మనదవుతుంది. మరి కుస్తీ కట్టిన భార్యని ఎరువు ఇవ్వగలుగుతామా, ఒప్పుకుంటామా? ఎవరి చేతుల్లో ఉంటే హర్షిస్తామా, నరికి పారేస్తామా? ఎన్నో కేసులు మీరు చూస్తున్నారు కోర్టులో. అలాగే పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆస్తి మీద హక్కు ఉందనే సామాజిక హక్కది, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కది. ఆ హక్కును కూడా కాలరాజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల కోట్ల లక్షల ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి తాను ఒక్కడు చుట్టుకుని పట్టుకుపోదాం అనుకుంటున్నాడు. దీన్ని తిప్పుకొట్టడానికే ఈవేళ ఈ ఎన్నికల సమయంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీని మీద మనం అంతా కూడా ఇప్పుడు ఇంకెంతో టైం లేదు. 13వ తారీఖు పోలింగ్ ఉంది. ఈవేళ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మాట్లాడతాడు. అక్కడ ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇక్కడ నా కులం అంటాడు, నా జాతి అంటాడు, మీరందరూ రెచ్చిపోమంటాడు, ఎలక్షన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అంటాడు, చెలరైపోమంటాడు, కొట్టమంటాడు, తిట్టమంటాడు. ఏమిటిది అసలు? అతన్ని ఏంటి భాష ఏంటి? జాతికి కులానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి పొన్నాడు వెంకట సతీష్ కుమార్. అతని అఫిడవిట్లో అతని అఫిడవిట్లో 2009లో వేసినటువంటి అఫిడవిట్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, అదే ఎస్కేబిఆర్ కాలేజీలో బీకామ్ చదువుకున్నాడని తెలియజేశారు. 2019 అఫిడవిట్లో, ఇప్పుడు అఫిడవిట్లో ఇంటర్మీడియట్ అని చెప్పి పేర్కొన్నాడు. ఆయన యానంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశాడు. దానికి ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్, 3 డైరెక్టర్లు ఉన్నారు అందులో. ఆ విషయాన్ని ఆ నామినేషన్ అఫిడవిట్లో తెలియజేయలేదు. అఫిడవిట్ అంటే అర్థం ఏంటంటే, నామినేషన్ అంటే అర్థం ఏంటంటే ఏది ఉన్నా అందులో తెలియజేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఫాల్స్ ఫ్యాబ్రికేషన్ చేయకూడదు, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పన్ను కట్టాడు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, అతను ఏంటి అనేది చెప్పాలి. సార్ చెప్పాలి. అది చెప్పలేదు, అది చెప్పకపోవడమే నేరం. ఆ నేరాన్ని ఇంతమంది న్యాయవాదులు మనం ఇక్కడ ఉన్నారు, మరి ఎవరు కూడా ప్రశ్నించలేదు. నేను బుచ్చిబాబు గారికి ఇచ్చాను దాని మీద చేయమని, మరి ఉప్పాళ్ళ సుబ్బారావు గారితో మాట్లాడమని చెప్పాను. మరి మాట్లాడడం లేదో తెలియదు. అది
అది ఆ వేళ ఆ స్క్రూటినీ రోజుని దాన్ని మనం అభ్యంతరం తెలియజేసి ఉంటే ఈవేళ ఆయన కులం గురించి మతం గురించి ఆ జాతి గురించి ఆ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఈవేళ చెప్తున్నాం పొన్నాడు వెంకట సతీష్ కుమార్, నీ కులం నీకు గొప్పది, నా కులం నాకు గొప్పది. అన్ని కులాలు ఓటైతేనే పంచాయతీ వార్డు మెంబర్ అయినా నెక్కుతాడు, ఎమ్మెల్యే అయినా నెక్కుతాడు, ఎంపీ అయినా నెక్కుతాడు. ఒక కులం ఓటైతే ఎవరు నెక్కడు. కాబట్టి ఇన్నాళ్ళు 2 సార్లు మా ఓట్లని వేసి మిమ్మల్ని గెలిపించాం. ఈవేళ నీ కులాన్ని ఒకటే ఓటేమని అడుగుతున్నావు, ఇతర పార్టీలు తన్ని తెరవేయమంటున్నావు. చూసుకుందాం, అయితే ఇబ్బంది ఇవ్వలేదు. ఇంకా కులాలు ఉన్నాయి, సమాజం ఇది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, అరాచక శక్తులు ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి వీల్లేదని మీ అందరికీ తెలుసు. ప్రతి నాయకుడు, ప్రతి మేధావి, ప్రతి అడ్వకేటు, ప్రతి డాక్టరు, ప్రతి ఇంజనీరు, ప్రతి సామాజికవేత్త ఈ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ముమ్మడివరంలో ఓడిపోయేలాగా గట్టి నడవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి వేళతో పెరిగి పోరాడడానికి కూటమికి సపోర్ట్ చేయాలని, కాలకూట విషయం లాంటి ఈ ప్రభుత్వాన్ని కాలరా చేయాలని మిమ్మల్ని అందరినీ శిరస్సు నుంచి వేడుకుంటూ పెద్దలు ముప్పాడు సుబ్బారావు గారు అద్భుతంగా చెప్తారు, న్యాయ కోవిదులు. నేను అనేక ఛానల్లో డిబేట్లో పాల్గొంటున్నాం. ఆయన దళితుల పక్షపాతి సుబ్బారావు గారు. దళితుడికి ఏ అన్యాయం జరిగినా ఆయన ముందుంటారు. అటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన్ని మాట్లాడేది మనం ఎక్కువ మాట్లాడకూడదు, ఆయన మాట్లాడేది మనం వినాలి. కాబట్టి ఎంతో సెలవు తీసుకుంటున్నా. దయచేసి అందరూ కూడా ఓటమికి ఓటేయడానికి ప్రజల్ని కార్యోన్ముఖులు చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు, ఈ రాష్ట్రమే ఉండదు. ఏ జాతి, ఏ కులం